పీపుల్, వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈ రోజు స్పెషల్ అండి సమ్మర్ కూల్గా రాయల్ ఫలూదాని మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక స్పూన్ సబ్జా గింజలు తీసుకుని అందులో వాటర్ పోసుకొని వీటిని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో కొంచెం అగర్ పౌడర్, అలానే రోజ్ సిరప్ అండి, కొంచెం ఒక స్పూన్ రోజ్ సిరప్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఇది చక్కగా కలిపేసుకొని ఇప్పుడు జెల్లీ తయారు చేసుకోవాలంటే ఒక ప్యాన్లో వాటర్ని యాడ్ చేసేసి అలాగా లో ఫ్లేమ్లో దాన్ని బాయిల్ చేసుకుంటే ఇలా మరిగిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ జెల్లీ తయారైపోతుందండి. దీన్ని కూడా పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వేరే ప్యాన్లో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సేమియా యాడ్ చేసుకొని దీన్ని కూడా బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో అది చక్కగా బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిన వాటిని స్ట్రెయిన్ చేసుకొని చల్లనీళ్ళు పోసుకొని దాన్ని కూడా పక్కన ఉంచుకోవాలండి. ఇలాగా వస్తుంది, దాన్ని పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు ఈ జెల్లీని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రోజ్ మిల్క్ తయారు చేసుకోవడం కోసం కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలండి 1/2 లీటర్ తీసుకుంటున్నా. అందులో కొంచెం రోజ్ సిరప్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ రోజ్ మిల్క్ని కూడా తయారు చేసుకొని దీన్ని కూడా పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఫలూదా తయారు చేయడం కోసం గ్లాస్లో కొంచెం రోజ్ సిరప్ యాడ్ చేసుకొని కొంచెం టూటీ ఫ్రూటీ, అలానే కొంచెం సేమియా, అలానే ఒక స్పూన్ సబ్జా కూడా యాడ్ చేసేసి ఐస్ క్రష్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఆ రోజ్ మిల్క్ని కొంచెంగా అందులో వేసుకుని అలానే జెల్లీని కూడా యాడ్ చేసేసి అలానే డ్రై ఫ్రూట్స్, అలానే వెనీలా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా టూటీ ఫ్రూటీ వేసేసుకొని లైట్గా రోజ్ సిరప్ వేసుకుని చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా? సమ్మర్లో కూల్గా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.